ఏకే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు మంతెన డివిజన్ కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నలువాల స్వామి పాల్గొన్నారు। ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు, జూనియర్ లైన్మెన్, ప్రమోషన్ అన్మానెడ్, ఆర్టిజన్స్, మీటర్ రీడర్స్, బిల్ కలెక్టర్స్, ఎస్పీఎం వర్కర్స్ తదితర కేటగిరీలో పనిచేస్తున్న కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందని, ఈ పోరాటాలకు ఆకర్షితులై మంతెన డివిజన్లో ఎస్పీఎం కార్మికులు యూనియన్ లో జాయిన్ కావడం జరిగింది। తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ పై నమ్మకంతో చేరిన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు వాఘు నాయక్ మరియు మంతెన సిఐటియు బాధ్యులు గణేష్ మరియు మంతెన డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, మట్టరాజు, సత్యనారాయణ, కృష్ణమూర్తి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు। ఈ రోజు పెద్దపల్లి సర్కిల్ పరిధిలో మంతెన డివిజన్లో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ డివిజన్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది। ఆ సమావేశంలో నూతన కమిటీని డి గారికి పరిచయ కార్యక్రమం కూడా చేయడం జరిగింది। అందులో భాగంగా మన పెద్దపల్లి సర్కిల్ మంతెన డివిజన్ పరిధిలో పీస్ రేటు కార్మికులు, అదే ఎస్పీఎం వర్కర్లు ఎవరైతే వారికి ఇబ్బందులు ఉన్నాయి, వాళ్లకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ కట్ అవుతలే అనే ఉద్దేశంతో మన తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది। ఎందుకు అనంటే ఈ సిఐటి యూనియన్తోనే ఈ చిన్న కార్మికులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆలోచన విధానంతో వాళ్ళు ఇలా సిఐటి యూనియన్లో జాయిన్ కావడం జరిగింది। వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ